ములుగు జిల్లా తాడువై మండలంలోని మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదంలో సమ్మక్క ప్రధాన పూజారి కుమారుడు యువిన్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వైద్యులు అతనికి ఆపరేషన్ చేసి కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గద్దెల వద్ద చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సిద్ధబోయిన సురేందర్ స్పందిస్తూ ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణమే పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక స్థలంలో పనులను నిర్లక్ష్యంగా నిర్వహించడం భద్రతాపరమైన లోపాలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం కాదు నొప్పి పెడితే అంటుంది కదా. మనం రేపు పొద్దున చూడ నువ్వు ఎంత నవ్వుతావో. దానికి కదా అది వచ్చినాక తగ్గుతుంది కదా, తగ్గుతా అంటే అక్కడ వస్తా అంటది.